రైట్ అండి. నెక్స్ట్ కాలర్ యూఎస్ నుంచి అనుదీప్ గారు లైన్ లో ఉన్నారు. అనుదీప్ గారు మాట్లాడండి. ముందుగా రాకేష్ రెడ్డి గారికి గుడ్ ఈవినింగ్ అండి. మీరు సరైన సమయంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి మీ గలాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. మొన్న మీరు చూస్తే గట్ల ఎంపీ ఎలక్షన్ తర్వాత జరిగిన అతి కొద్ది సమయంలోనే మీరు మన బీఆర్ఎస్ పార్టీ అవసరం ఎంతగా ఉందో గ్రాడ్యుయేట్స్ తరపున మీ వినిపించి మీరు ఎక్కడ ఎంతో మంది అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉందని. అలాంటి వాళ్ళందరికీ మీకు వచ్చిన ఓటింగ్ షేరింగ్ మీకు గ్రాడ్యుయేట్స్ పరంగా మీకు ఎంత ఓటు ఉందో మీరు చూపించింది చాలా గ్రేట్ అండి. మీరు ఇలానే మీరు చేసే కాంగ్రెస్ చేసే ప్రతి విధాన్ని వాళ్ళని ఖచ్చితంగా ఎండగడుతూ వాళ్ళు తీసుకునే అనాలోచిత నిర్ణయాన్ని ప్రతి విషయంలో కూడా వాళ్ళు కేసీఆర్ని విమర్శిస్తారు. మీరు గత చూస్తే ఇంతకుముందు 10 ఏళ్లలో ఎప్పుడు లేని కరెంటు కోతలు కూడా ఇప్పుడు చూస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు లేని వాటర్ ఇబ్బందులు కూడా ఇప్పుడు చూస్తున్నారు. ప్రతి విషయంలో స్పష్టంగా గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా కనిపిస్తుంది. ప్రజలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా అతి తక్కువ 2%తోని ఓడిపోయాం. ఆ 2% కూడా ఈ సోషల్ మీడియా చేయగానే మన గలం గట్టిగా వినిపించి మున్ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నాయన్న వారికి వచ్చే ఎలక్షన్స్ లో మీరు చూస్తే ఆంధ్రాలో మన చంద్రబాబు నాయుడు గారు ఎలా వచ్చారో అంతకు మించిన ఉత్సాహంతో మళ్ళీ మనం అసెంబ్లీలో అడుగుపెట్టి ఇప్పుడు మీరు ఎంపీ ఎలక్షన్స్ చూస్తే కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ కూడా రాకుండా బీజేపీకి కాంగ్రెస్ కి 16 సీట్లు వచ్చాయి. మనకే ఇప్పుడు 10 సీట్లు వచ్చి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు ప్రతి దాంట్లో వివక్ష చూపిస్తుంది. మనం కట్టే ఎన్నో డబ్బులు మనం కడతాం పన్నుల రూపంలో కానీ ఎన్ని కానీ మనకి ఎక్కడ వాళ్ళు దేంట్లో కూడా ఏమన్నా అంటే కట్టేటప్పుడు మాత్రం అధిక సొమ్ము తీసుకుంటారు, వచ్చేటప్పటికి మాత్రం మీకు జనాభా ప్రాతిపక్కన అంటారు. ఇలాంటి విషయాలు ఎండగట్టడంలో ఇప్పుడు మన వాయిస్ లేకుండా అయిపోయింది. అయినా పర్లేదు, తెలంగాణ సమాజానికి తెలవాలి బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఏంది, మన మార్పు ఏంటనేది. ఇలాంటివన్నీ మనం ముందు చూసి ప్రజలకు మన అవసరం చెప్పి మీకు గలం గట్టిగా వినిపించాలి. మేము కూడా ఇక్కడ నుంచి మన గలం గట్టిగా వినిపిస్తాం. అవసరం వచ్చినప్పుడు అక్కడ కూడా వచ్చి వినిపిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనుదీప్ గారు. నేను 2013లో పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇదే అమెరికాలో నేను ఉద్యోగం మానేసి నేను భారత్కు వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. నేను 11 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పాటు నేను భారతీయ జనతా పార్టీలో పనిచేశాను. ఒక కార్యకర్త స్థాయి నుండి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రజా సమస్యల మీద గలమెత్తి పోరాటం చేసినటువంటి వ్యక్తిని. కానీ దురదృష్టవశాత్తు నాకు కనీసము అక్కడ మాట్లాడేటువంటి అవకాశం కూడా చివరి దశలో నాకు కల్పించలేదు. కనీసం నాకు ఒక ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం కల్పించలేదు. జిల్లా పార్టీ కార్యాలయంలో 3 ఏళ్ల పాటు అసలు నన్ను అడుగు పెట్టనీయలేదు. అటువంటి ఆ సందర్భంలో మరి కేసీఆర్ గారు హక్కున చేర్చుకొని నేను చిన్నోడు అన్నారు. నేను ఏకంగా పెద్దల సభకు పంపుతా, పేదల గురించి పెద్దగా ఆలోచించు, ఆ పెద్దల సభ యొక్క గౌరవాన్ని కాపాడు అని చెప్పేసి వారు నాకు ఎమ్మెల్సీ పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు. వారికి నేను రుణపడి ఉంటా. తప్పకుండా బీఆర్ఎస్ గలాన్ని బలంగా వినిపిస్తా. నేను ప్రతిపక్షంలో 10 ఏళ్ళు కొట్లాడినటువంటి వ్యక్తిగా, ఆ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజల గురించి నిత్యం ఆలోచించేటువంటి వాడిగా, ప్రజలను కేంద్రంగా చేసుకొని పనిచేసేటువంటి వాడిగా తప్పకుండా ప్రజల పక్షాన నేను పోరాటం చేస్తా, బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తా. మరి బీఆర్ఎస్ తెలంగాణ గుండె చప్పుడు కాబట్టి ఆ గుండె చప్పుడును బలంగా వినిపించేటువంటి ప్రయత్నం నిత్యం చేస్తూ ఉంటాను.